హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా హస్బెండ్ ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకో చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది సండే రోజు వ్లాగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం చేసామనేది. మా హస్బెండ్ ఇచ్చే లెమన్ టీతో మా డే స్టార్ట్ అవుతుంది. ఏ మాటకు ఆ మాట లెమన్ టీ చాలా బాగా పెడతాడు. లెమన్ టీ ఏమో కానీ వీళ్ళిద్దరిని లేపడమే నాకు చాలా కష్టం. ఫస్ట్ రోజు నిద్ర లేపుతాడు ఫ్రెండ్స్ మా హస్బెండే. లేచాక ఇలా బట్టలు వేస్తాను, వీడే సర్ఫ్ వేయాలి అంటాడు వాషింగ్ మిషన్లో. ఆ తర్వాత డైలీ మా హస్బెండ్ బాబు పార్క్కి వెళ్తారు. సండే మాత్రం నన్ను కూడా తీసుకువెళ్తారు పార్కుకి. ఎందుకంటే క్యారీ చేసే పని ఉండదు కాబట్టి సండే నన్ను కూడా తీసుకువెళ్తారు. సండే రోజు కూడా రెస్ట్ లేదు నాకు, మార్నింగే లేయాలి. ఎలాగో రోజు లేయాలి క్యారీ చేయడానికి, సండే కూడా తప్పదు. దాని పార్క్కి వచ్చింది. డైలీ నేను హరను వాడిని కాసేపు ఆడిపించుకొని నేను కాసేపు ఎక్సర్సైజ్ చేసుకొని అలా గడిపేస్తాము. సండే కదా, ఈరోజు వాళ్ళ అమ్మ ఆడిపిస్తుంది చూడండి. మా హరన్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వాడు కనిపించాడు ఈరోజు పార్క్లో, అందుకని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వీడిని కొంచెం సేపు ఇలా ఆడిపించాము. ఆ తర్వాత నేను మా హస్బెండ్ అలాగా వాకింగ్ చేసాము. కొంతసేపు వాకింగ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్దాం, టిఫిన్కి ఏం తిందాం అని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకంటే సండే రోజు నేను టిఫినే చెయ్యను ఫ్రెండ్స్. డైలీ బాడీకి కాసేపు అలా శ్రమ పెడితే మనకు చాలా బాగుంటుంది. అట్లాగే మా హరంతో ఆడుకుంటూ ఎక్సర్సైజ్ చేయడం నాకు రోజు సరదాగా ఉంటుంది. బలవంతంగా తీసుకొచ్చానని పార్క్ వచ్చి కూడా కూర్చొని చూడండి, ఫోన్ చూసుకుంటూ ఉంది. ఎగ్ దోశ ఇక్కడ బాగుంటుందని ఇక్కడ టిఫిన్ దగ్గరికి తీసుకొచ్చి ఇంకా టిఫిన్ తిన్నాక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫ్రెండ్స్. దారిలోనే మామిడికాయ కోసిచ్చింది. హరన్ మామిడికాయ తింటూ ఉన్నాడు. ఆ తర్వాత మేము ఫిష్ మార్కెట్ దగ్గర ఆగాము. ఫిష్ తీసుకోవాలా చికెన్ తీసుకోవాలా అని లాస్ట్కి ఫిషే తీసుకున్నాము. ఎందుకంటే మా పెద్దమ్మ పెదనాన్న వస్తారని చెప్పారు. వాళ్ళకి ఫిష్ అంటే ఇష్టము. ఇంకా మా పెద్దమ్మ చేపల కూర చాలా బాగా చేస్తుంది నెల్లూరు స్టైల్లో. అందుకని ఇంకా ఫిషే తీసుకున్నాము. దారిలో వాళ్ళు వస్తారు కదా అని చెప్పి మామిడి పళ్ళు తీసుకున్నాము. మామిడి పళ్ళు ఎలా అంటే నేను స్మెల్ చూస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అని. ఈయనైతే అన్నీ బాగున్నాయి అమ్మ అట్లా అని చెప్తున్నారు. కానీ ఒక కాయ బాగుంది, ఒక కాయ బాగాలేదు. మంచి మామిడి పండే తినలేదు ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం రైస్, చేపల కూర మా పెద్దమ్మ చేసింది, చాలా బాగా చేస్తుంది. వాళ్ళతో మాట్లాడుతూ తినేసాం ఫ్రెండ్స్. కానీ వీడియో తీసుకోవడం మర్చిపోయాము. ఇంకా లంచ్ చేశాక వీరభద్రుడు మూవీకి వెళ్ళాము. సూర్య యాజ్ ఎ గాడ్ చాలా బాగా చేశారు. ఆర్జే బాలాజీ డైరెక్షన్ చాలా బాగుంది. మూవీ 1 టైం వాచబుల్ ఫ్రెండ్స్. అండ్ సూర్య రీఎంట్రీ యాజ్ నరసింహం ఈజ్ ద కమర్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద మూవీ. క్లైమాక్స్లో సూర్య యాక్టింగ్ అదరగొట్టాడు. మూవీ నుంచి వచ్చేసాక మా హరన్కి స్నానం చేపించేసి తినిపించేసి నిద్రపుచ్చేసాము. ఇంక ఇప్పుడు మా డిన్నర్ టైం. ఇక్కడ మా హస్బెండ్ ఇలా కావాలని మరి ఇల్లు కట్టేటప్పుడు కట్టించుకున్నాడు. ఇలా ఎప్పుడైనా ఇలా కూర్చొని తింటాము మాకు కుదిరినప్పుడు. మార్నింగ్ మాత్రం కొంతసేపు ఇక్కడ కూర్చుంటాము, మంచిగా సన్లైట్ వస్తుంది. ఎవరైనా మా ఇంటికి వస్తే ఫస్ట్ ఇదే చెప్తారు, ఇది చాలా బాగుంది, ఇలాగా అరుగులాగా కూర్చోను, బ్యాక్ సైడ్ ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇలాగా ఫొటోస్ దిగను, ఇది మంచి స్పాట్ అని చెప్తూ ఉంటారు మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు. ఏదో పల్లెటూరులో మనం ఇంటి ముందు అరుగులాగా ఇంటి వెనకాల కూర్చొని ఫ్యామిలీ అంతా కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేయడానికి కానీ కబుర్లు చెప్పుకోవడానికి ఆడుకోవడానికి. మా హరన్ అయితే వెనకాలే బాగా ఆడుకుంటాడు ఇంటి వెనకాల. మేము కూడా వాటితో పాటు సరదాగా ఇంట్లో ఆడుకుంటూ ఉంటాము. ఇంత ఇష్టపడి కట్టించుకున్నా కూడా ఇక్కడ జీవితాంతం ఎప్పుడూ ఉండలేము. ఎందుకంటే మా జాబ్ ప్రకారం ఎవ్రీ 3 ఇయర్స్కి 2 ఇయర్స్కి ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉంటాయి, ఊరు మారాలి. ఇది ప్రతి జాబ్ చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ప్రతిసారి ఇల్లు మారడం అండ్ సొంత ఇల్లు మారడం ఇంకా చాలా బాధగా ఉంటుంది. ఇక్కడ కొత్త ఇంట్లోకి వచ్చి మేము 5 మంత్స్ అయింది. ఇంటితో చాలా అటాచ్ అయిపోయాము. మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు ప్రమోషన్ రావడం వల్ల వేరే ఊరికి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతాము. మా హస్బెండ్ చెప్తూ చాలా ఎమోషనల్ అవుతున్నాడు. ఇంకా గృహప్రవేశం వీడియోస్ ఇంకా అలా చాలా వీడియోస్ పెడతాము. స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.